తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరారు. తెలంగాణ ప్రజల అసంతృప్తిని రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తారని తెలిపారు. కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను మరిచిపోయారని లేఖలో విమర్శించారు. 6 గ్యారంటీలను అటకెక్కించాలని ఆరోపించారు. రైతులకు ఎకరాకు 12,000 రైతు భరోసా ఇవ్వడం లేదన్నారు. విద్యా భరోసా కింద విద్యార్థులకు 5 లక్షల సాయం ఏమైందని నిలదీశారు. నిరుద్యోగులకు నెలకు 4,000 చొప్పున ఇస్తామన్న భృతి ఎట్టుపోయిందని ప్రశ్నించారు. దీనిపై మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అజయ్ సిద్ధంగా ఉన్నారు. అజయ్. ఎస్ బలరాం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఒక లేఖ రాయడం జరిగింది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ సీఎం రామచంద్రరావు కోరినటువంటి పరిస్థితి. అయితే ఈ లేఖనైతే సీఎం కిషన్ రెడ్డికి రాసినటువంటి లేఖ ఏదైతే రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు సంబంధించి ఏదైతే అపాయింట్మెంట్ ఇప్పించాలంటూ రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డికి లేఖ రాయడం జరిగిందో ఆ లేఖకు కౌంటర్ లేఖగా అయితే పొలిటికల్ సర్కిల్లో అంతా భావిస్తున్నారు. తెలంగాణ ప్రజల తరఫున రాహుల్ గాంధీకి వినతి పత్రం ఇవ్వనున్నట్లు ఆయన ఆ లేఖలో వెల్లడించడం జరిగింది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించే ఉంటే మేము తెలంగాణ ప్రజల తరఫున వారి సమస్యలన్నింటినీ కూడా రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్తాం. కాంగ్రెస్ ఎన్నికల హామీలను అమలు కాలేదన్న అంశంపై ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పడుతున్న ఇబ్బందులను కూడా ఆయన దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా ఆయన తెలియజేసినటువంటి పరిస్థితి. 2023 ఎన్నికల సందర్భంగా ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను గుర్తు చేస్తూ మహిళలకు నెలకు 2,500 రూపాయల ఆర్థిక సాయం చేస్తానని ఇంకా కూడా చేయడం లేదు. రైతులకు ఎకరాకు 12,000 రైతు భరోసా అందడం లేదు. కౌలు రైతులకు ఇచ్చినటువంటి హామీ 12,000 అందట్లేదు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12,000 రూపాయలు ఇస్తామని చెప్పినప్పటికీ కూడా అవి కూడా ఇవ్వట్లేదు. విద్యా భరోసా కింద 5 లక్షలు సాయం చేస్తామని, నిరుద్యోగులకు నెలకు 4,000 వృత్తి హామీ నెరవేరలేదని, వృద్ధులకు వితంతులకు దివ్యాంగులకు 4,000 పెన్షన్ ఇవ్వట్లేదని, కళాశాల విద్యార్థులకు స్కూటర్లు, యువతకు జాబ్ క్యాలెండర్ హామీ నెరవేరలేదని, ఇట్లా అనేక అంశాలు ఏదైతే ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అదేవిధంగా 420కి సంబంధించిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలన్నింటినీ కూడా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు పరచడం లేదు. ఆ సమయంలో మీరు కూడా వచ్చి హామీ ఇవ్వడం జరిగింది, అవన్నీ కూడా మీకు గుర్తు చేస్తామంటూ కూడా ఆ లేఖలో అయితే పేర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. ఆ సమావేశానికి, రాహుల్ గాంధీతో జరిగే సమావేశానికి రేవంత్ రెడ్డి కూడా రావచ్చు అంటూ కూడా ఆ లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. పొలిటికల్ సర్కిల్లో అయితే ఇటు లేఖల యుద్ధం అయితే కొంత హీటెక్కిచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ఎందుకంటే నిన్న సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డికి ఒక లేఖ రాయడం జరిగింది. రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ సంబంధించి ఆయన అపాయింట్మెంట్ ఇప్పియాలి, నేను 2 రోజుల పాటు ఢిల్లీలో ఉంటాను, వీలైతే అపాయింట్మెంట్ ఇప్పించండి అంటూ కూడా ఒక డిమాండ్ చేస్తూ ఒక లేఖనైతే సీఎం రేవంత్ రెడ్డి రాయడం జరిగింది. దానికి కౌంటర్ లేఖగా అయితే ఈ లేఖను రామచంద్రరావు సీఎం రేవంత్ రెడ్డి కూడా రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇప్పాలంటూ కూడా ఒక కౌంటర్ లేఖను రాసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అపాయింట్మెంట్ కల్పించకపోతే కాంగ్రెస్ తెలంగాణ ప్రజలను మోసం చేసినట్టుగా భావించాల్సి వస్తున్నట్టు కూడా ఆయన హెచ్చరిక కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణ ప్రజల ఆవేదనను నేరుగా రాహుల్ గాంధీకి వినిపించేందుకు అవకాశం కల్పించాలన్న ఒక డిమాండ్ అయితే ఈ లేఖలో రామచంద్రరావు ప్రస్తావించినటువంటి పరిస్థితి కనబడుతుంది. రాహుల్ గాంధీ విదేశీ పర్యటనలో బిజీగా ఉంటే తెలంగాణ హామీలను మర్చిపోయారన్న విమర్శను కూడా ఆయన చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. తెలంగాణలో ప్రజల్లో పెరుగుతున్నటువంటి అసంతృప్తి రాహుల్ గాంధీ దృష్టికి మేము తీసుకెళ్తాం అంటూ కూడా ఆయన లేఖలో ప్రస్తావించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్.